ఆ పిరమిడ్ ఆకారంలోనే అగ్ని మధ్య ఉంటుంది. అక్కడ ఎనర్జీ ఉంటుంది, బోల్డ్ ఎనర్జీ ఉంటుంది. అది స్వస్థతకు ఉపయోగిస్తుంది, అది విశ్రాంతికి ఉపయోగపడుతుంది, మీ మేధోశక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, మీ దివ్య చక్షు ఉత్తేజితం కావడానికి ఉపయోగపడుతుంది. పిరమిడ్ అగ్ని మధ్యం ఆ శక్తి క్షేత్రము. ఆ యాంగిల్స్, ఆ కోణాలు కొంచెం అటు ఇటు చేసినా ఆ శక్తి రాదు. అక్కడ 51 degrees 52 minutes ఉంటే కానీ అది రాదు. కొంచెం అటు ఇటు చేసామనుకోండి, ఆ కట్టడం ఉంటుంది చూడ్డానికి, కానీ లోపల అగ్ని ఉండదు. ఎలాగైతే ఒక మూగవాడు ఉంటాడు అనుకోండి, వాడికి అన్నీ బయట నుంచి ఉన్నాడు, కానీ నోట్లో మాట లేదు వాడికి. అంటాడు అనమాట, అంటాడు పాపం, నాకు మాట లేదు నాయన అంటాడు, నేను మూగవాడిని నాయన అంటాడు. అలాగే పిరమిడ్ కట్టడం తప్ప మిగతా కట్టడాన్ని మూగపోయిన కట్టడాలు, పిరమిడే వాక్కు ఉన్న కట్టడము, శక్తి ఉన్న కట్టడము.